మీరందరూ ఎంతో బిజీ ఉన్న శ్రావణ సంబరాల కార్యక్రమానికి ఆడవాళ్ళు జరుపుకున్న ఈ యొక్క ప్రోగ్రామ్ కి పిలవగానే వచ్చినటువంటి సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే గోల్డెన్ నారేమల్లు, సో అందరూ కూడా కొంచెం గట్టిగా నవ్వితే బాగా బ్రైట్నెస్ అవుతుంది అనమాట. ఎస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డెన్ నారేమల్లు శ్రావణ వాళ్ళు ఇస్తారు కూడా మమ అనుకోండి ఏళ్ళ మొత్తం అయిపోతుంది ఓకేనా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇవాళ ఇంత బ్యూటిఫుల్ స్పాన్సర్ చేసినటువంటి చంద్ర గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అలాగే B3 న్యూస్ ఛానల్ చైర్మన్ గారు, డబల్6 టీవీకి సంబంధించినటువంటి చీఫ్ ఎడిటర్ గారు, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇంతమంది ఒక టీమ్ గా ఏర్పడి సమిష్టిగా ఇన్ని రోజులు కష్టపడి కూడా అన్నాము 3 days 3 రోజుల్లో కష్టపడి ఇంతమందిని ఒక్క చోట చేర్చి ఇంత బ్యూటిఫుల్ గా సంబరాలు చేయడం అంటే నార్మల్ విషయం అయితే కాదు. సో ముందుగా మరి సార్ మాట్లాడుతూ కోరుతున్నామండి ఈ గోల్డెన్ నారిమల్ గురించి. మేడం గారు, సార్ వాళ్ళని మీరందరూ మీరే ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అనమాట. అందు గురించి అలా అనుకోకుండా బాగుందని గ్రూప్ ప్రతిరోజు చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, మన ఇది ఏదన్నా ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అనుకోకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసామండి. వచ్చినందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నారు. మా మహిళలందరూ, మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సహకరించారు. సుధా కానీ, నీలిమ, సుష్మా, సహారా, లత, అనురాధ, కవిత, ధనలక్ష్మి గారు, జయశ్రీ గారు, జయంతి గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పగానే మేము ఉన్నామంటూ ముందుకు వచ్చినందుకు మళ్ళీ ఒకసారి కూడా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మిగతా నారీమణులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చెప్పగానే వచ్చినందుకు. అలాగే సుధీర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. కార్పొరేటర్ రెడ్డి గారిని, చందు గారిని. అయ్యో, మీరు మార్నింగ్ టిఫిన్ చేయలేదే ఏంటండి? కొంచెం గట్టిగా ల్యాబ్స్ కొట్టాలన్నమాట, అంతేనా? అదే ఇంట్లో గట్టిగా ఎవరైనా కొట్టమంటే మాత్రం గట్టిగా వస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ కదా. అయ్యా ఎస్. సో మరి గోల్డెన్ నారీమణులు చాలా తక్కువ టైంలో మీరందరూ కూడా ఒక గ్రూప్ గా రావడం అండ్ ఇంతమందిని ఒకే చోట తీసుకురావడం అనేది నార్మల్ విషయం కాదు. అంత బ్యూటిఫుల్ గా గోల్డెన్ నారీమణులు అనే పేరు పెట్టడం కూడా గ్రేట్. అండ్ వాళ్ళ శ్రావణ సంబరాలు. సో సుధీర్ రెడ్డి గారికి ఇచ్చి సత్కారం చేస్తున్నారు. గట్టిగా సార్ అందరం క్లాప్స్ కొడతాం మేడం. ఎస్. సో రమేష్ బాబు గారు కూడా చిరు సత్కారం చేయాల్సిన కోరుతున్నామండి. అండ్ శ్రావణ శుక్రవారాలు అందరూ బాగా చేసుకున్నారా? చేతులు ఎత్తండి. ఎంతమంది నాన్ వెజ్ గారు? కాకపోతే ఆ రోజు మొత్తం కూడా భక్తి భావంతో అనేక రకాల పూజలు చేస్తుంటారు. అవన్నీ మా కోసమే అంటారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, శ్రావణ మాసం వీళ్ళందరూ ఉపవాసాలని చెప్తారు సార్, కానీ అదిగోండి సార్ ఖర్చు ఎక్కడ ఉంటుంది, కానీ కంప్లీట్ గా పూజలని పునస్కారాలని మొత్తం అంతా ఖర్చు పెట్టి దాని గురించే కదా సార్. ఒక్క శ్రావణ మాసంలో సంవత్సరం బిల్లు వచ్చేస్తారు సార్. సరే, వాళ్ళు భక్తితో పూజ చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తే తప్పలేదు. అయ్యో విఠల్ రెడ్డి గారు, మీరు కూడా అండి, మీ ఇంట్లో కూడా శ్రావణ శుక్రవారాలు జరుగుతూ ఉంటాయి. సో మీ ఇంట్లో శ్రావణ శుక్రవారం ఎలా జరుగుతుంది అంటారు సార్? అందరూ కూడా ఒకసారి మీరు మీకు ఇచ్చిన సీట్స్ లో ఉంటుంది కదా, మీ ఇంట్లో ఎలా ఉంది శ్రావణ శుక్రవారాలు? ఈ నెల రోజులంతా కంప్లీట్ గా పూజలలో ఉండి. ఓకే, ధన్యవాదాలు. చందు గారు, మీరు అంటూ ఏముండదు. కాకపోతే కొంచెం మహిళలు మాత్రం మాతృమూర్తులు మాత్రం చాలా నియమబద్ధంగా ఉంటారు. పురుష పొంగవులు అంతగా పట్టించుకోరు. వాస్తవం అండి. ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డెన్ నారీమణులు అందరూ కూడా నిజంగా ఈ శ్రావణ మాసం మీరు చేసే ఆ పూజా ఫలముల వల్లనే
హస్బెండ్లు అందరూ గారు బయటికి వెళ్ళి చాలా క్షేమంగా వస్తున్నారంటే దానికి కారణం మీరు చేసే పూజా ఫలములండి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా గ్రేట్ థ్యాంక్స్ చెప్పగలం అందరికి కూడా. ఇప్పుడు మాత్రం బాగా సపోర్ట్ చేశాం కానీ గట్టిగా చెప్పగలుగుతారు. శ్రీ మహాలక్ష్మికి ప్రీతి చాతుర్మాస్యం ఇది. చాతుర్మాస్యం అంటే స్వామి యోగ నిద్రలో ఉంటాడు. ఎవరు పాలిస్తారు? మహాలక్ష్మి పాలిస్తుంది. అందుకని స్త్రీమూర్తులే ఈ 4 నెలలు పాలిస్తారు ఇక్కడ కూడా ప్రపంచంలో. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మళ్ళీ మీరు చూసుకుంటే వినాయక చవితి అంటే పుత్రుడు పాలిస్తాడు. తర్వాత దుర్గాదేవి నవరాత్రులు మళ్ళీ స్త్రీయే పాలిస్తుంది. తర్వాత కార్తీక మాసం శివ కేశవులకి ప్రీతిపాత్రమైనది. అప్పుడే స్వామి యోగ నిద్ర నుంచి మేలుకుంటాడు. స్వామి యోగ నిద్ర నుంచి మేలుకునేంత వరకు ఉత్తర ద్వార దర్శనం వరకు స్త్రీమూర్తియే మళ్ళీ పాలిస్తుంది లక్ష్మీదేవి. అంటే సంవత్సరంలో మీరు 8 నెలలు పాలించి ఏమైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దేది స్త్రీమూర్తి. ఇక్కడ కూడా స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉందండి. ఎందుకు వెతికిన స్త్రీల మూర్తి ఆధిక్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు చెప్పారు. కాదు, స్త్రీ లేనిది పురుషుడు లేడు, పురుషుడు లేనిది స్త్రీ లేదు. అయితే ఈ ప్రపంచం అంతా రెండిటితోటి నడుస్తుంది. ఈ రెండు లేనిది ప్రపంచమే లేదు. మనము తల్లిని ఆశ్రయిస్తాం మొట్టమొదటిగా, తండ్రిని ఆశ్రయించడానికన్నా. ఎందుకు తల్లిని ఆశ్రయిస్తాము అంటే పిల్లలకి ఏదైనా కావాలంటే నాన్న దగ్గరికి వెళ్తే గొడవ పట్టచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. కానీ అదే అమ్మ దగ్గర అమ్మ ప్లీజ్ 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 అని గడ్డం పట్టుకుంటే కరిగిపోతుంది. తల్లి కదా, ఏది కావాలన్నా కొడుకు ఇచ్చేసిన ద్వేషభావాలు తొలగిపోయి మీ అందరి మధ్య ఒక మంచి రిలేషన్ ఏర్పడుతుంది. ఆ రిలేషన్ ఏర్పడడానికి ఈ పూజలు, ఈ వ్రతాలు చాలా ఉపయోగిస్తాయి. చాలామంది అనుకుంటారు ఎందుకు చేస్తున్నారు ఈ పూజలు, ఎందుకు చేస్తున్నారు ఈ వ్రతాలని. అందరూ ఖర్చు పెడుతున్నారని మగవాళ్ళు కూడా బాగా అనుకుంటారు. బాగా అలంకరించేసుకుని చీరలు కొనేసుకుని నగలు కొనేసుకుని మమ్మల్ని గుండు కొరుగుతున్నారు అనుకుంటారు. కానీ అంటున్నారా? అంటారు. వాళ్ళకి అదే పని. వాళ్ళు ఎంతసేపు జోబ్ చూసుకుంటారు. వాళ్ళు ఆడవాళ్ళ మనసు చూడలేరు పాపం. అంటే వాస్తవాలు అలా చెప్తుంటారు మేడం. అంటే నిజాలు ఎవరికి చెప్పినా చేతిగా ఉంటాయి మేడం. అది వాస్తవం కదండి. కరెక్టే. కానీ వాళ్ళు చేసిన పూజల వల్లే మీరు అంతా బాగున్నారు బయట. వాళ్ళు చేసిన పూజల వల్లే మీరు సక్సెస్ అవుతున్నారు లైఫ్లో. వాళ్ళు చేసిన పూజల వల్లే మీ జాబ్స్లో, మీ పొలిటికల్ కెరియర్స్లో, లేకపోతే మీరు చేసే ఏ పనిలో అయినా, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఉన్నత స్థితికి వెళ్తున్నారంటే ఆడవాళ్లే మొట్టమొదటి కారణం. అందుకనే స్త్రీ లేని పురుషుడు కూడా లేడు. ఓకే అండి. సో ఇంత పెద్దగా మాటలు చెప్తున్నారు. నాకు కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కాదు. పురుషులు తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఆ పూజ ఫలం దక్కుతుంది. కాబట్టి ఇక్కడ కూడా నేను పురుషులకి ఎక్కువ ఓటేస్తాను మేడం. 100%. మీరు ఎన్ని చెప్పినా లాస్ట్ నేను ఒకటే ఓటు పురుషులది. అవునా కదా సార్? సార్ లాస్ట్ ఒకసారి గట్టిగా అవునానండి సార్. లేదు, నేను ఈ విషయాన్ని నేను ఒప్పుకోను. ఎందుకు అంటే గనక స్త్రీమూర్తుల గురించి మాట్లాడుతున్నాను అనుకో. మాతృమూర్తులందరినీ కలుసుకోవడం, ఈ స్ఫూర్తిని పొందడం అనేటిది అందరూ, పురుషులే కాదు మహిళలే కాదు, మహిళలైనా పురుషులైనా కూడా అమ్మ అనేది ఆ తత్వాన్ని దాన్ని గుర్తు చేసుకోవడము, ఆ స్ఫూర్తితో ముందుకెళ్ళడం అనేటిది చాలా అవసరము. ఈ సమాజానికి మంచిది. అది ఆధ్యాత్మికత నాకు అంత బాగా తెలీదు. ఏది ఏమైనప్పటికీ గోల్డెన్ నారీమణులు అని పేరు పెట్టి ఇక్కడ ఇంతమందిని ఒక తాటిపై చేర్చిన వేదిక మీద ఉన్న నారీమణులకంతా కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సమాజంలో ఏదైనా కార్యక్రమం తలపెట్టి నారీమణి ముందుకొచ్చి ఇది చేద్దామనుకుంటే ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తి చేయగలిగే శక్తి మహిళలకు ఉన్నది. అది ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంది. అది 3 రోజులలో. కాబట్టి శ్రావణ సంబరాలు ఆధ్యాత్మిక చింతనతో మీరు ఏదైతే మీ కుటుంబాల గురించి చేస్తున్నారో, ఇంతకుముందు చెప్పినట్టు మేమంతా కూడా సక్సెస్ అయ్యేది మీరు చేసే పూజా ఫలం మీదే, మీరు చేసే భగవంతుని ఆధ్యాత్మిక మీదే. మాకేమో పెద్ద పూజలు కానీ ఎక్కువ తెలివయి. కాబట్టి మేము ఈరోజు నిలబడ్డామంటే తప్పనిసరిగా ప్రతి కుటుంబంలో పురుషుడు ముందంజలో పోతుందంటే ఖచ్చితంగా వాళ్ళ మదనో, వాళ్ళ భార్యనో, వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఎవరో ఒకరి ప్రోద్బలమో సహకారము లేని ముందుకు పోలేరని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. తప్పనిసరిగా మనం అంతా కూడా మన పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉంటేనే మన బస్తీ సంతోషంగా ఉంటుంది, మన వాడ సంతోషంగా ఉంటుంది, అలాగే మన సిటీ సంతోషంగా ఉంటుంది, దేశం కూడా సంతోషంగా ఉంటుంది. దానికి మీరందరూ చేసే పూజలు తప్పనిసరిగా ఉపయోగపడతాయని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 50 టెంకాయలు కొట్టి మాకందరికీ ఒక కొబ్బరి ప్రసాదం తినిపించింది.
తను ఇంతవరకు ఎప్పుడు కూడా చెప్తాను అంటే చెప్పని అవకాశం ఇవ్వలేదు. సో ఈరోజు పూజల గురించి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి కుస్మా కమ్ హియర్. నానుడి మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము, కానీ ఇప్పుడు మాత్రం మా యొక్క సహోదరి నాకు ప్రత్యక్ష సాక్షిగా కనిపిస్తుంది. బి కుసుమ సార్ గెలిచినందుకు 50 టెంకాయలు కొడతానని దండం పెట్టుకుంది మన హనుమాన్ టెంపుల్లో ఆంజనేయ స్వామికి. అలాగే ఆవిడ మొక్కు తెచ్చుకుందని ఒకసారి సార్తో చెప్తే బాగుంటుందని నాకు అనిపించింది. దానికి ఈ టైం నేను తీసుకున్నానండి. ఏమన్నా ఇబ్బంది కలిగిస్తే క్షమించండి. అలాగే గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం వల్ల వారికి రీసెంట్ గా ఢిల్లీలో కూడా ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డుని మళ్ళీ సుధిరెడ్డి గారి చేతుల మీదుగా అందుకోసం కోరుతున్నామండి. గోల్డెన్ ఆరోమళ్ళందరూ కూడా సహారా ఇండియా గారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఆవిడకి ఇచ్చినటువంటి అవార్డుని నిజంగా ఇటువంటి ఉన్నతమైన అరుదైన అవార్డుని కైవసం చేసినటువంటి సహార్ గారు గట్టిగా మనం క్లాస్ కొడదామండి. ప్రతి ఒక్కరు కూడా సేవా భావాలు అందరికీ ఉండాలి. అటువంటి సేవా కార్యక్రమాలతోనే వాళ్ళ సహారా ఇండియా గారు ఢిల్లీకి వెళ్ళి కూడా ఒక అవార్డుని కైవసం చేసుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గోల్డెన్ నారిమల్ అని చెప్పి గోల్డ్ ఇవ్వట్లేదు సార్. సార్ మీరు ఒక నెంబర్ చెప్పరా? నీరు గారు మేడం ఇలా ముందు నుంచి రండి మేడం. వావ్ కంగ్రాట్స్. ఎస్ సో మీరు కూడా నెక్స్ట్ గిఫ్ట్ గెలుచుకుంటారండి. గట్టిగా క్లాప్స్ కొడితే మీకు కూడా వస్తుంది నెక్స్ట్. మరి వాళ్ళకి అందరికీ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గట్టిగా అందరం కూడా క్లాప్స్ కొడదామండి. ఎస్ జీ జ్యోతి గారు నెంబర్ ఎంత? 35 నెంబర్ జీ జ్యోతి. థ్యాంక్ యూ సార్. అన్న ఒక్క నిమిషం. ఒక స్త్రీ కుటుంబాన్ని ఎంతో చక్కదిద్దుకుంటుంది. అలాంటిది పాలిటిక్స్లో కూడా మీరు మాకు కొంచెం అవకాశం ఇస్తే ఈ చర్యలకు సమాజాన్ని కూడా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. మనకి ఏ కష్టం వచ్చినా కానీ అన్న ఉన్నాడని మర్చిపోవద్దు. ఎవరినన్నా జ్యోతి గారిని కానీ సుధ గారిని కానీ తీసుకెళ్ళి అన్నతో మాట్లాడితే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ చేస్తారు. అంతే. దేశంలో చాలా మంది మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. వసుంధర సింధియా, మమతా బెనర్జీ స్లోగా డెవలప్ అవుతుంది. రేపు పొద్దున మళ్ళా పాలించేది మీవే. సుబ్బారెడ్డి కుస్మా గారు కూడా ఒకసారి రావాలి. కుస్మా తొందరగా కుసుమ గారు పిలవాలని మా చైతన్యపురి హనుమాన్ నగర్లో 100 కొబ్బరికాయలు కొడతారండి మొక్కినందుకు. అన్నగారి చేతుల మీద ఈరోజు గిఫ్ట్ అందుకునే భాగ్యం కలుగుతున్నారు సార్. అని చెప్పేసి ఈరోజు శ్రావణ సంబరాలు ఇక్కడ చేసుకుంటున్నారు. చాలా బాగుంది. 3 రోజుల వ్యవధిలో దాదాపు 100 మంది లేడీస్ ఇక్కడ గ్యాదర్ అయిపోయి సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమం చేసుకోవడం నిజంగా ఆలోచన వచ్చిన వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా వాళ్ళు ఎప్పుడు రేపు భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసుకున్నా నా వంతు సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. శ్రావణ మాసం ప్రత్యేకమైంది. స్త్రీలకి ఒక పండగ ప్రదాయమైనది. ఇలాంటి శ్రావణ మాసంలో చక్కగా గోల్డెన్ నారీమణులు అందరూ కలిసి ఒక చోట నిజంగా బంగారం లాంటి కార్యక్రమాన్ని చేసి ఆ కార్యక్రమాన్ని లోకవిదితం చేసి ఇలాగే మనం అందరం శ్రావణ మాసంలో అందరినీ ఏకీకృతం చేసుకుని సమైక్యం చేసుకుని అందరి మధ్య ఉన్న భేదభావాల్ని తొలగించుకొని జాతి కులమతాలకి అతీతంగా ఒక చోట ఏకీకృతం కాగలిగితే ప్రతి ఒక్కరి యొక్క జీవితాలు ప్రతి మాసము శ్రావణ మాసమే అవుతుంది. ప్రతి జీవితం కూడా పండగ వాతావరణమే అవుతుంది. ఇలా ఆలోచించండి. ఇది ప్రత్యేకంగా చాలా బాగుంది. అందరూ ఇలా చేయండి. అలాగే మీరు చేసే వ్రతాలు పూజలకి కూడా ఇదే ఫలితమని మర్చిపోకండి. జై శ్రీమన్నారాయణ. హాయ్ అండి, నేను నీలిమ.
ఈ గోల్డెన్ నారిమయ్యలో మేము ఒక 3 డేస్లో ఈ ప్రోగ్రాం అనుకున్నామండి. శ్రావణ మాస సంబరాలు చేసుకుందామని. అమ్మవారి కటాక్షం వల్ల అందరూ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి వెరీ సక్సెస్ఫుల్గా చేయాలని మా సంకల్పం ఉంది. అలాగే అందరు పిలిచిన విఠల్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు వచ్చారండి ఈ ప్రోగ్రాంకి. చాలా ఆనందంగా ఉంది. మహిళలందరూ పెద్ద హాజరుగా అయ్యి ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేయాలని నా కోరిక అండి. అలాగే అందరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. నేను సహారానండి, సహారా ఇండియన్. నా నేమ్ సహారా ఇండియా. అయితే ఈ గోల్డెన్ నారిమణులు ఈ 3 డేస్లలో మంచిగా సక్సెస్గా చేశారు. అందులో నేను కూడా ఒకదాన్ని ఉన్నాను, మెంబర్గా ఉన్నాను నేను. ఇదేంటంటే మన లేడీస్ అందరు గ్యాదర్ అయ్యి ఒక పూజలాగా, తర్వాత అందరికీ సోషల్ వర్క్ లాగా మనం పని చేసుకోవాలి, మనం కలిసి ఉండాలి, మనం ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళు మన ఒక గ్రూప్ లాగా తయారు చేసిండ్రు. కాబట్టి వాళ్ళందరూ చాలామంది వచ్చిండ్రు. చాలా థ్యాంక్స్. మన పెద్దవాళ్ళు, మన సుధీర్ రెడ్డి గారు వాళ్ళు కూడా వచ్చిండ్రు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ మధ్యలోనే సోషల్ వర్క్ చేస్తాను కాబట్టి సెంట్రల్ నాకు గుర్తించి నాకు నేషనల్ అవార్డు ఇచ్చారు మొన్న ఏపీ భవన్లో. థ్యాంక్ యూ అండి. ఇచ్చారు 24th. అది నేను సుధీర్ రెడ్డి ఇక్కడ కూడా నాకు సుధీర్ రెడ్డి గారు ఇచ్చారు, మూమెంట్ ఇచ్చారు. తన చేతుల మీదుగా నేను తీసుకున్నాను కాబట్టి. సోషల్ వర్క్ అంటే అండి నేను ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకు చేస్తాను, మెంటల్లీ రిటైర్ వాళ్ళకు చేస్తాను. తర్వాత క్యాన్సర్ పేషెంట్స్కి మోటివేట్ చేస్తాను. హాస్పిటల్స్కి వెళ్ళి, కార్పొరేట్ హాస్పిటల్, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి మోటివేట్ చేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరిదన్నా బిధవాళ్ళ మ్యారేజ్ అయిందంటే వాళ్లకు కూడా నేను హెల్ప్ చేస్తాను. అంటే అందరితోని గ్యాదర్ చేసుకొని, తర్వాత సర్జరీస్ ఏమన్నా ఉందంటే ఎవరికన్నా పూర్ పీపుల్కి, లేదంటే తర్వాత బ్లైండ్ పీపుల్ ఎస్పెషల్లీ గుడ్డి వాళ్ళకు నేను చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను. ప్రతి సమయంలోనైనా హెల్ప్ఫుల్గా ఉంటాను. అదే నాకు సెంట్రల్ వాళ్ళు గుర్తించి ఇచ్చారు. ఓకేనండి, చాలా థ్యాంక్స్. మీరు టైం ఇచ్చారు నాకు, చాలా థ్యాంక్స్ అండి. నేషనల్ ఫార్మ్ ఫర్ సోషల్ జస్టిస్ ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్ని. అండ్ రీసెంట్లీ హైదరాబాద్ క్లాసిక్ టైటిల్ విన్నర్ కూడా 2018. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోల్డెన్ నారిమల్ టీమ్కి చాలా చాలా హ్యాపీ విషెస్. ఇక్కడ వీళ్ళందరూ కలర్ఫుల్లో చూస్తున్నాను, ఇరగదీస్తున్నారండి. లేడీస్ సూపర్, అసలు ఎంత కలర్ఫుల్ ఉన్నారంటే మాటల్లో మనం చెప్పలేము. అండ్ లేడీస్ ఇంత ట్రెడిషనల్గా శ్రావణ మాసం ఏందో ఇక్కడ కనిపిస్తుంది. సీరియస్ ఎక్కడ పోసే అవసరం లేదు, ఇక్కడ కనిపిస్తుంది. నేను జ్యోతి, నీలిమ అందరు వీళ్ళ టీం మెంబర్స్కి నేను హార్ట్లీ థ్యాంక్స్ చెప్తున్నా. ఇట్లా ప్రతి ఇయర్ శ్రావణ మాసం ఒక్కటి కాదు 10 ప్రోగ్రామ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ టు ద లేడీస్. థ్యాంక్ యూ. యాక్సిడెంట్ కేసులో మన ఫ్లైట్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అమ్మ దగ్గరికి ఒకరు వచ్చారు. అమ్మ రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారు అని అడిగారు. అడిగితే అమ్మ ఏం సమాధానం చెప్పలేదు. అయితే నేను అడిగాను, అమ్మ మీరేం సమాధానం చెప్పట్లేదు ఏంటి అని. వాళ్ళు వెళ్ళిపోయాక నేను చెప్తాను అన్నారు. అయితే అమ్మ నాకు చెప్పారు ఆయన లేరు అని. నేను నమ్మలేదు. ఆయన లేకపోవడం ఏంటమ్మా, ఒక సీఎం గారు ఫ్లైట్లో వెళ్ళారు, ఎక్కడో ఇరుక్కొని ఉంటారు, వెనక్కి వస్తారు అన్నాను. లేరమ్మా అనేసినాం అమ్మగారు. కానీ నేను ఏంటి అమ్మ ఇలా చెప్పారు అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే న్యూస్లో చూస్తే రాజశేఖర రెడ్డి గారు లేరు. అంటే అమ్మగారికి అంత ధైర్యం, అంటే దేవుడే అమ్మవారి రూపంలో ఉన్నారు అని నేను ఆ రోజు అనుకున్నాను. ఇంకొకటి, మన కాంగ్రెస్ లీడర్ సోనియా, అందరికీ తెలుసు. సోనియాకి ఒక క్యాన్సర్, అసలు అంతు పట్టని క్యాన్సర్, అది సర్వే క్యాన్సర్. అయితే ఆ క్యాన్సర్ ఉన్నప్పుడు ఒక డాక్టర్ వచ్చారు, నోరి దత్తాత్రేయ గారు. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. నోరి దత్తాత్రేయ గారు వచ్చి ఏమన్నారంటే, మేడం నేను ఆల్ ఓవర్ వరల్డ్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను, అలాంటిది నా పొజిషన్ అంతా తగ్గిపోతుంది మేడం అని అడిగారు. అంటే మేడం చెప్పారు, నీకు ఒక 10-15 days టైం ఉంది, నువ్వు వరల్డ్ రికార్డ్ అవుతావు అని. నేను అప్పుడు అడిగాను, అమ్మా అతను తగ్గిపోతున్నారు అన్నారు, ఎలా పైకి ఎదుగుతారు అని. అన్నీ నీకు చెప్పను, నువ్వు చూడు అన్నారు. ఆ సోనియాకి క్యాన్సర్ వ్యాధికి ఆపరేషన్ చేసింది నోరి దత్తాత్రేయ గారు. ఆ ఫోటో మా దగ్గర కూడా ఉంది, ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాంటివి ఎన్నో నేను ప్రాక్టికల్గా అమ్మవారి దగ్గర చాలాసార్లు ఒక 15 years నుండి వెళ్తున్నాను. ఏదైనా చెప్పారు అంటే అది చెప్పినట్టుగానే జరుగుతుంది. నేను ఎన్నిసార్లు అన్నాను, అమ్మ ఏంటమ్మా మీరు ఏం
కానివ్వండి, బిజినెస్లు కానివ్వండి, ఏవైనా సరే సక్సెస్ఫుల్ అవుతాయి. అది నేను ప్రాక్టికల్గా చూశాను. ఇంకొకటి ఏంటంటే, మాకు తెలిసిన ఒక అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయింది. మేడం నేను పెళ్లి చేసుకోవాలి, ఎలా ఉంటుంది నా ఫ్యామిలీ అని. నీకు అసలు పెళ్ళి రాదే లేదు బాబు అని. అదేంటి మేడం మీరు అబద్ధం చెప్తున్నాడు, ఆ అబ్బాయికి 15 డేస్లో మ్యారేజ్ ఉంది. లేదు సుష్మా అవ్వదు, నువ్వు అబ్బాయికి చెప్పకు అని. అది జరిగి కూడా 12 years అయింది, అతనికి పెళ్ళి అవ్వలేదు నిజంగానే. అలాంటివి నేను మంచి చెడు అన్ని రకాలుగా అమ్మ దగ్గర చూస్తున్నాను, ఎన్నో చూశాను. నాకు ఒక్కొక్కసారి షాక్ అయ్యి నేను అసలు అమ్మ దగ్గరికి వెళ్ళడం మానేసేయమంది. మా వారైతే అమ్మకి చాలా దూరంగా ఉంటారు. అమ్మని చూస్తే ఒక నిజంగానే అమ్మవారితో ఉన్నట్టుగా ఉంటుంది, దూరంగా ఉండడమే బెటర్ అంటారు. ఇక్కడ లేడీస్ అమ్మని తగులుతున్నారు, తగలకండి, ఎందుకంటే అమ్మకి అది ఇష్టం ఉండదు, మనం కూడా దూరం ఉండడమే బెటర్. ఇలాంటివి ఎన్నో చూశాను. ఇందాక మన సుధీర్ రెడ్డి గారు చెప్పారు, మహిళలు చేసే పూజల వల్లే పురుషులు ఇంత ముందుకు వచ్చారు, ఇంత ముందు ఉన్నారని. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఏ ఇంట్లో అయినా హస్బెండ్ సపోర్ట్ చేస్తేనే వైఫ్ ముందుకు వస్తుంది. ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చారు అంటే హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఎవరు రాలేరు కూడా. ఈరోజు నేను ఇక్కడ స్టేజ్ మీద వచ్చి నిల్చొని మాట్లాడుతున్నాను అంటే మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే ఎవరండి ముందుకెళ్తారు అంటే, లేడీస్ సపోర్ట్ ఉంటే జెంట్స్ ముందుకు ఎదుగుతారు అంటారు. అది చాలా అబద్ధం. జెంట్స్ ఎలాగైనా సక్సెస్ఫుల్ అవుతారు, వాళ్ళు కష్టపడతారు కాబట్టి. కాకపోతే లేడీస్ సక్సెస్ఫుల్ అయ్యారు అంటే మాత్రం దాని వెనకాల వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అత్తమామలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సపోర్ట్ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ అండి. అమ్మగారు మన గురించి ఒక 4 మాటలు చెప్తారు. ఆ అమ్మే నేను వాసవి క్లబ్స్ 10 years బ్యాక్ పెట్టినప్పుడు, అమ్మ వాసవి క్లబ్లో నన్ను ప్రెసిడెంట్గా తీసుకుంటున్నారు అంటే నేను ఉండనమ్మా అన్నాను. లేదు సుష్మా నువ్వు ముందుకు వెళ్తావు వెళ్ళు అన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే అమ్మ కూడా కారణమే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 50% నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. సీతాంటి కూడా నాకు అలా సపోర్ట్ చేశారు. భాగ్యక్క కూడా నాకు సుష్మా నువ్వు ఉండవే, నీ వెనకాల నేను జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తా అన్నారు. ఇక్కడ ఉన్న అందరూ నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు లక్ష్మీ ఉపాసన అన్నది, లక్ష్మికి శుచి శుభ్రత ఎక్కువ ఇష్టం. అందువల్ల ఎవరు ఎలా ఉంటారో తెలియదు, ఎవరికి మైల ఉందో, ఎవరు శుచిగా ఉన్నారో తెలియదు. కాబట్టి నేను ఎవరిని ముట్టుకోవడానికి ఇష్టపడను. ఎవరికి బాగాలేదని చెప్పగానే నేను వెంటనే వెళ్ళి మళ్ళీ పూజ చేయాలి. పూజ చేయాలంటే తలస్నానం చేసి మళ్ళీ వెళ్ళి పూజ చేయడం, ఇలాంటి నియమం తీసుకునే కంటే నేను ఎవరిని ముట్టుకోకపోతే నాకు ఈజీ అయిపోతుంది అనే ఒక్క నిబంధన తప్ప ఇంకేమీ లేదు. మిగతా మీరందరూ ముట్టుకోకూడదని కాదు, మీరందరూ అశుభ్రంగా ఉన్నారని కాదు, లేకపోతే మీరు ముట్టుకునే వ్యక్తులు కాదని కాదు. ఎవరికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వారికి ఆ శక్తి. నాకు మంత్రోపదేశం చేసినప్పుడు ఇచ్చిన నియమాల్లో ఇది కూడా ఒకటి. నేను బయట తినకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు, ఏ ఫంక్షన్స్కి ఏ పార్టీస్కి వెళ్ళకూడదు, జాలీ ఎంజాయ్మెంట్ లైఫ్ లీడ్ చేయకూడదు. నేను చదువుకుంది డబుల్ పీజీ, సో అన్నీ చదువుకున్నా కూడా ఏంటి మీరు ఇలా ఉన్నారు అని అనిపించవచ్చు. నాకు అసలు చీర కట్టుకోవడమే ఇష్టం ఉండేది కాదు. అలాంటిది అమ్మవారికి చీర ఇష్టమో, అమ్మవారికి ఎలా తయారైతే ఇష్టమో అలా తయారవడం నేర్చుకున్నాను. ఎందుకంటే అమ్మ ఎలా చెప్తే అలా నేర్చుకోవాలి పిల్లలు. అప్పుడే కదా గుడ్ గర్ల్ గుడ్ బాయ్స్ అయ్యేది. సో అందుకని ఒక గుడ్ గర్ల్ లాగా ఉండాలని ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు గుడ్ ఉమెన్ అయ్యాను, అంటే గుడ్ గర్ల్ లాగే. అలాంటి నారీమణులు అందరూ కలిసి ఇవాళ చక్కగా చీరలు కట్టుకొని అమ్మకి ఇష్టమయ్యే రీతిలో చక్కగా అలంకారం చేసుకుని, అలంకార ప్రియురాలు లక్ష్మి. ఎక్కడ అలంకారం ఉండదు అక్కడ తను ఉండదు. మీరు ఇంట్లో ఏ ప్రశ్నహాలు వేసుకొని, నైటీలు వేసుకుని, జుట్టు వేసుకుని ఎలా పడితే అలా ఉన్నారనుకోండి, మీతో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు. అంటే మీ ఇంటి నుంచి నిష్క్రమిస్తుంది. మీరు ఇవాళ ఎంత చక్కగా తయారై ఉన్నారు, అందరూ చూడంగానే ముచ్చటేస్తుంది, అప్ప ఎంత బాగున్నారు అని. మళ్ళీ దిష్టి తగ్గుతుందేమో అనుకుంటారేమో, నేనేం దిష్టి కొట్టాను కాబట్టి వరే ఒక్కండి. అలా అమ్మకి ప్రీతి కలిగించేటట్టు మన ప్రతి అలంకారము ఉండాలి. ఎవరినో ప్రీతి చేయడానికి, ఎవరినో అట్రాక్ట్ చేయడానికి, ఎవరో మన వెనకాల తిరగాలని కాదు. మనలో ఉండే కళ లక్ష్మి. ఇవాళ జ్యోతి గారు గోల్డెన్ నారీమణులు అని చెప్పి ఒక గ్రూప్ స్టార్ట్ చేశారు కదా. ఈ గ్రూప్లో నన్ను కూడా పాపం ఆవిడ యాడ్ చేశారు.
శ్రావణ మాసం అవడం వల్ల నాకు కంటిన్యూస్ అన్ని పబ్లిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నాకు అసలు ఖాళీ లేదు. రాత్రి నేను 1:30కో 1:45కో హైదరాబాద్ రీచ్ అయ్యి ఇంటికి వచ్చాను. మళ్ళీ పొద్దున్న లేచి అభిషేకం చేశాను. ఇప్పుడు సాయంత్రం 5:30కి కాచిగూడలో శ్రీనివాస కళ్యాణం ఉంది. మళ్ళీ నేను లక్ష్మీనారాయణ తీసుకుని శ్రీనివాస కళ్యాణానికి వెళ్ళిపోవాలి. ఇంతలో వీళ్ళు పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నారు, పాపం జ్యోతి ఫోన్ చేస్తుంది, సుష్మా ఫోన్ చేస్తున్నారు. ఎందుకు మీలాంటి లక్ష్ములందరినీ ఇంకో లక్ష్మి వచ్చి అనుకరించి మాట్లాడాలి అని. వాళ్ళ కోరిక నిజంగా ఎంత సులభమైంది. ఈ గ్రూప్ ఉద్దేశం ఏంటి అని అడిగాను ఇప్పుడే నేను. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, మనకంటూ ఒక ఉద్దేశం ఉండాలి, ఒక నియమబద్ధమైన జీవితం ఉండాలి. ఎందుకు భగవంతుడు కల్పించాడు, కర్మ చేసే శక్తిని ఇచ్చాడు మనకి, కర్మని అనుభవించే శక్తిని కూడా ఇచ్చాడు. కర్మ చేసే శక్తి ఎప్పుడైతే మనకుందో మనకి ఒక నిబద్ధతమైన జీవితం కావాలి, నియమబద్ధమైన జీవితం. ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ ఏంటి, మీకు ఒక నియమాన్ని సూచిస్తాయి, ఒక నియమబద్ధమైన జీవితాన్ని సూచిస్తాయి. ఇలా మీరు గ్రూపుగా సంఘటీకృతమయ్యారు, మీరు ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే మీరు ఈ గ్రూప్లో ఉండలేరు. ఎప్పుడు గొడవ పడుతుంటారు, జుట్టు పీక్కుంటూ ఉంటారు, చీరలు చెప్పేసుకుంటూ ఉంటారు కదా. మీరు అప్పుడు కూడా ఏం చేస్తున్నారు, తెలియకుండానే ఒక నియమబద్ధమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. అదే ఆర్మీ సిస్టమ్. అలా మీరు ఒకరికొకరు అడ్జస్ట్ అవుతూ ఉండడం వల్ల మీరు ఎంతమందినైనా డీల్ చేసే కెపాసిటీ వస్తుంది, మీరే పొలిటికల్ లీడర్స్ అయ్యే శక్తి వస్తుంది. పొలిటికల్ లీడర్ అంటే ఏంటి, ఎవరినైనా సరే ఓకే ఓకే అని నవ్వుతూ చెప్పగలిగారు. వారికి చేస్తారా చేయరా దేవుడే, కానీ ఆ సమయంలో మీరు వచ్చినప్పుడు మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఇవ్వడానికి కావాల్సిన శక్తి ఏంటి, ఓర్పు, సహనం. మీరందరూ ఒకరినొకరు భరించడంలో వచ్చేస్తుంది. నేను ప్రస్తుతం భరిస్తున్నాను అంటున్నాను, ఎందుకంటే ఈ గ్రూప్ ఇప్పుడే ఫామ్ అయింది అని అన్నారు కాబట్టి. మీరు ఇంతకుముందు మీరందరూ మీకు బాగా తెలుసు, కానీ ఒక గ్రూప్లో మనం సమీకృతమైనప్పుడు ఆ గ్రూప్లో అందరం దగ్గర అవుతున్న కొద్దీ ఒక్కొక్కరి విషయాలు చాలా తెలుస్తాయి. చాలా తెలిసినప్పుడు మీరు ఎంత మౌనంగా ఉంటారో అదే మీకు ఓర్పు నేర్పిస్తుంది. దాన్ని వేలెత్తి ఎప్పుడు చూపించకండి, ఎందుకంటే ఇక్కడ వేలెత్తి చూపిస్తాం, 3 వేలు మనల్నే చూస్తాయి. ఏమో మన జీవితం ఎప్పుడు మనల్ని వెక్కిరిస్తుందో తెలియదు. ప్రతి ఒక్కరికి కర్మబద్ధమైన జీవితం ఉంటుంది. ప్రతి గ్రూపు, ఏ గ్రూప్ అయినా సరే, ప్రతి గ్రూపు. నేను దాదాపుగా ఒక 50 గ్రూపులకి నేను అడ్మిన్గా ఉన్నాను. నేను 400 గ్రూపులలో ఉన్నాను. నేను ఫోన్లో ఫోటోలు డిలీట్ చేయడమే సరిపోతుంది నా పని. ఎప్పుడైనా కొంచెం ఖాళీ దొరికితే ఆ ఫోన్లో ఫోటోలు డిలీట్ చేయడానికి ఉన్న టైం అయిపోతుంది, ఎందుకంటే ఫోన్ మెమరీ తక్కువ కదా. అలానే మన మెమరీ కూడా చాలా తక్కువ. మనం కూడా సిమ్ కార్డు లాంటి వాళ్ళు. ఆత్మలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అంటే ట్రావెల్ అంటే ఏంటి, ఇవాళ ఈ శరీరం తీసుకున్నాం, మీకు ఇక్కడ గోల్డెన్ నారీమండలం దాంట్లో సంఘటితమయ్యి ఒక చోట నా నియమాలను ఏర్పాటు చేసుకునే అవకాశం జ్యోతి కల్పించింది కదా. మీరు లేదనుకోండి, మీ ఇంట్లో మీరుంటారు, మా ఇంట్లో కూడా నేను ఉంటాను. మన ఇంట్లో నుంచి మనల్ని ఎవరు వెలివేసేయలేదు. కాకపోతే ఎప్పుడైతే మీకు శక్తి కావాలో, అంటే ఎవరితోటైనా అవసరం కావాలో, అప్పుడు ఎవరున్నారు. కలియుగం ఇది. కలియుగంలో కలిపురుషుడు అధర్మం అనేది 4 పాదాలు నడుస్తుంది, ఒక్క పాదంలో కూడా ధర్మం లేదు. అందుకని కలిపురుషుడు యొక్క విజృంభణ జరుగుతుంది. ఎక్కడ చూసినా ఇందాక ఈ గోల్డెన్ నారీమండలో మీరందరూ ఉన్నారు. మీరందరూ నెలకి ఒక 100 రూపాయలు డొనేట్ చేసి, 100 రూపాయలు పెద్ద విషయం కాదు. మీ పిల్లలు ఒక పార్లర్కి వెళ్తే వాళ్ళే 500 1000 రూపాయలు తీసుకుంటారు. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినా ఐస్ క్రీమ్ రావట్లేదు ఇవాటి రోజున. మీరందరూ ఒక 100 రూపాయలు డొనేట్ చేసుకుని ఆ 100 రూపాయలని ఏదైనా చారిటీస్కి, పిల్లలు చదివించడానికి, బాగా చదువుకునే పిల్లలు గుడిసెల్లో ఉండేవాళ్ళు, లేకపోతే అసలు చదివించలేని తల్లిదండ్రులు ఉంటారు, అలాంటి పిల్లల్ని ఏరుకుని మీరు చదివిస్తే మీ పిల్లలకి, మీ మనవాళ్ళ పిల్లలకి, ఎవరికైనా కావచ్చు, మీ వంశంలో పుట్టే ప్రతి ఒక్కరికి అది భవిష్యత్తుని ఇస్తుంది. ఇది నమ్మండి, సత్యం. మనం చేసే పుణ్యం ఏదైతే ఉందో అది మన జీవితంలో, మన వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్ధరిస్తుంది. పోయిన 100 తరాలని ఉద్ధరిస్తుంది. పోయిన 100 తరాలు ఎప్పుడైతే మనం ఉద్ధరిస్తామో వాళ్ళు పితృదేవతలలో కలుస్తారు, వాళ్ళు దేవతలు అవుతారు. దేవతలైతే వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీదకి వస్తుంది. మనం చేసే మంచి మనకి దేవతల రూపంలో అనుగ్రహం లాగా సిద్ధిస్తుంది. తద్వారా మన వంశంలో అబ్బాయిలు పుట్టడం, అమ్మాయిలు పుట్టడం, వంశాభివృద్ధి జరగడం, అలాగే వంశంలో చదువు లేనివాడు, నిర్ధనుడు, నిర్ధయుడు వీళ్ళు ఉండరు. అహృదయతని ప్రకటించాలి. ఆ సహృదయత మీలో అందరిలో ఉంది, నేనేం చెప్పక్కర్లేదు. దానికి ఉన్నదాన్ని వ్యక్తపరచాలి అంతే.
మీ గ్రూప్ నుంచి అలా చేస్తూ పోండి. తర్వాత మీ గ్రూప్లో ఎవరైతే మీరు ఎన్నుకుంటారో వారే ఎమ్మెల్యే అవ్వచ్చు, చెప్పలేదు. మీరు ఓటేస్తే మీ పిల్లలు ఓటేస్తారు, మీ భర్త ఓటేస్తాడు, మీరందరూ ఓటేస్తారు. అలాగే మీ గ్రూపే లీడ్ చేయొచ్చు ప్రపంచాన్ని. ఇవాళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని లీడ్ చేసినప్పుడు ఆయన కూడా ఒక వ్యక్తిగా స్టార్ట్ చేసిన వాడే. కేసీఆరే కాదు, ఏ పార్టీ తీసుకున్నా ఒక వ్యక్తి మొదలుపెట్టింది, ఒక వ్యక్తి యొక్క ఉద్యమమే. కాకపోతే వాళ్ళు చేసిన ఒక ఆలోచన వల్ల వాళ్ళ ఉద్యమానికి ఒక సంకల్ప బలం ఏర్పడింది. ఆ సంకల్ప బలం ఇచ్చింది మళ్ళీ ఎవరు? చుట్టూ ఉన్న జనాలు. ఇవాళ మీరు చుట్టూ ఉన్న జనాల్ని ఏర్పాటు చేసుకున్నారు. జ్యోతి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు నెంబర్ నాకు తెలిసినంత మటుకు కదా జ్యోతి. ఎందుకంటే జ్యోతి నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు. తను చేసే కార్యక్రమాలు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు అందరినీ సమీకృతం చేయాలి, అందరినీ ఒక స్టేషన్కి తీసుకురావాలి, ఒక డయాస్ మీద వచ్చిన తర్వాత అందరిలో ఒక భావం ప్రకటితం అవ్వాలి అని చెప్పి ఆమె ప్రయత్నం చేస్తుంది. ఆమె చేసిన 100 సభల్లో ఒక సభ సక్సెస్ అయింది అనుకోండి చాలా. శరత్చంద్ర బుగ్గారపు అండి. నేను వ్యాపారవేత్తని ప్లస్ సోషల్ వర్కరు. సో ఈ గోల్డెన్ నారీమణుల సంబరానికి శ్రావణమాస సంబరాలు పిలిచినందుకు జ్యోతి గారికి, జయశ్రీ గారికి, సుష్మా గారికి, నీలమ్మ గారికి ధన్యవాదాలు, సుధా గారికి అందరికీ ధన్యవాదాలు. సో ఏదైనా పేరు మర్చిపోయింటే కూడా క్షమించాలి. సో వీళ్ళు 13 మంది టీం మెంబర్స్. సో నన్ను రమ్మంటే నేను కొద్దిగా లేట్ వచ్చాను. సో ఈ ప్రోగ్రామ్ ఇంత బ్యూటిఫుల్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంత మంచిగా, ఇంత లావిష్గా, ఇట్ ఈస్ లుకింగ్ రిచ్. ఈ హాల్ని చాలా రిచ్గా చేస్తుంది వీళ్ళ యూనిటీ అండ్ వీళ్ళ యాక్టివిటీ చూసి. సో ఫ్యూచర్లో ఏ ప్రోగ్రామ్ చేసినా వీళ్ళకి నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి, జై వాసవి. మీరందరూ ఒకసారి మీ అందరు సైలెంట్గా ఉంటే నేను చూడాలని చూస్తున్నా. గోల్డెన్ నారీమణులందరికీ శుభాకాంక్షలు మరియు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ గోల్డెన్ నారీమణులు ఇదే విధంగా కొనసాగుతుంటూ ప్రతి ప్రోగ్రాం కూడా ఇదే కలర్ఫుల్గా బాగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి అని మేము అందరం మనసారా కోరుకుంటున్నాము. మీ అందరికీ ఒకేసారి పెట్టగానే మీరందరూ అంటే మీ సక్సెస్ఫుల్కు కారణం ఏంటంటే లైట్ వెలిగిందంటే మీరందరూ సక్సెస్ఫుల్, 100% సక్సెస్ఫుల్. ఈ అతి తొందరగా మీరు పెట్టగానే ఇంత పెద్దగా జనసందేహం పెరగడం, పబ్లిసిటీ కాకపోయినా కూడా జనాలు ఎక్కువ కావడం, మీరంతా చాలా అదృష్టంగా ఉండాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా కమ్యూనికేషన్ పెంచుకొని ఈ గోల్డెన్ నారీమణులు ఈ ప్రోగ్రాం ప్రతిసారి కూడా చేసుకొని బాగా సక్సెస్ఫుల్గా చేసుకొని దీంతో మీ కమ్యూనికేషన్ పెంచుకొని చాలా సిటీలో కూడా దాదాపుగా ఈ ప్రాంతానికే కాకుండా సిటీలో అన్ని ప్రాంతాలకు కూడా మీరందరూ గోల్డెన్ నారీమణులు బ్యాచ్గా పెట్టుకొని సక్సెస్ఫుల్ కావాలండి అని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. జై వాసవి. మనకి పేరు కొంచెం నవ్వుతూ చెప్పండి. చెప్పండి. అందరికి హాయ్, నా పేరు గీతారాణి, నేను కేపీహెచ్బి నుండి వచ్చిన. సుష్మక్క పిలిస్తే వచ్చాను. ఓకే, సుష్మక్క పిలిస్తే వచ్చారు, పిలవదు రాదని చెప్పి పెట్టారు. ఓకే, నెక్స్ట్. నా పేరు నలిని, నేను సుందరవాడ నుండి వచ్చాను. నేను అనురాధ గారి ద్వారా వచ్చాను. ఓకే. హలో అండి, శ్రావణ మాస సంబరానికి స్వాగతం. నా పేరు చెప్పే ముందు నేను మీకు పోటీకి వచ్చానండి. అమ్మ అసలు నాకు ఎవరు వస్తారు? నేను ఆల్మోస్ట్ 15 years చూస్తానండి. ఎవరు వస్తారండి మీరు వచ్చేది? హ్యాపీ అండి. యా, నా పేరు దీపా, నేను సహారా ఇండియా పర్వీన్ గ్రూప్ నుంచి వచ్చాను. నా పేరు దీపా యాంకరింగ్, నేను నాగోల్ నుంచి వచ్చాను. దీపా యాంకరింగ్. And through Neelima, I came to know this program. Thank you so much. Seriously. Next man. ఓకే, సో వినోద గారు, దీపా గారు, గీతా గారు, నళిని గారు, మీరందరూ కూడా స్టేజ్ మీద వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా వచ్చారు కదా, కానీ స్టేజ్ దిగినప్పుడు మాత్రం మీ ఫేస్లో అది లేకుండా నేను చేస్తాను. ఓకే, Whatever, మీరు గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అదే ఎక్స్ప్రెషన్. గిఫ్ట్ కానీ ఇచ్చిన మీరు మా అమ్మ కూడా వెళ్ళిపోవడమే, ఏమనుకో ఒకరి మాట రైట్. సో వచ్చారు కాబట్టి మేడం
శ్రావణ శుక్రవారం గురించి పేర్లు ఫాస్ట్ చెప్పాలండి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతాన లక్ష్మి, అది గజలక్ష్మి. కొంచెం పక్కన మేడం మీరు ఆగకూడదు. మీరు ఎవరు ఆగమన్నారు? నేను ఆగమని చెప్పాను. నెక్స్ట్ మేడం మీరు కాదు మేడం, ఇది సికింద్రాబాద్ మేడం. సికింద్రాబాద్ మేడం, అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొంచెం ఎవరికైతే బస్ స్టాప్ కాదు మేడం. కాదు కాదు మేడం, మర్చిపోయారు. ఫస్ట్ నుంచి చూసారా? మర్చిపోయారు మేడం. కాదు దాని ముందు కాదు మేడం, దాని ముందు వసుంధర గారు చైతన్య గారు మర్చిపోయాను. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చేద్దాం. నేను కన్ఫ్యూజ్ చేశాను. మరి ఇవాళ చాలా కాదు మేడం, దీపాన్ని యాంకరింగ్ సికింద్రాబాద్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ గా ప్రోగ్రామ్